హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై సింపుల్ ఇంగ్రీడియంట్స్తో శనగపిండి కాంబినేషన్లో అయితే చేస్తున్నాను. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. క్యాప్సికమ్ని ముందుగా నీళ్ళు అయితే నానబెడుతున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ పొట్టు తీసి పొడవుగా కట్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. ఇలా క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ మసాలా కర్రీ, క్యాప్సికమ్ గుత్తొంకాయ మాదిరిగా కాకుండా ఒకసారి శనగపిండి కాంబినేషన్లో కూడా ఇలా ట్రై చేయండి. ఎక్సలెంట్ ఉంటుంది. చపాతీ అయినా జొన్న రొట్టెలకైనా ఎక్సలెంట్ ఉంటుంది. నేనైతే జొన్న రొట్టె కాంబినేషన్లో అయితే క్యాప్సికమ్ ఫ్రై అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. క్యాప్సికమ్ని మధ్యలో కట్ చేసి లోపల ఉన్న ఇత్తనాలను పక్కకు తీసేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా దొరికిన క్యాప్సికమ్తో అయితే మసాలా కర్రీ కానీ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది. నేనైతే ఈరోజు శనగపిండి కాంబినేషన్లో అయితే చేస్తున్నాను కాబట్టి ఫ్రై అయితే చేస్తున్నాను జొన్న రొట్టెలకి. లేత క్యాప్సికమ్తో ఫ్రై చేస్తే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెడుతున్నాను. కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. క్యాప్సికమ్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేనైతే 4-5 స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం జీలకర్ర అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఆనియన్స్ బాగా మగ్గేలోపు అల్లం పేస్ట్ అయితే తయారు చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు 4-5 కొద్దిగా అల్లం తీసుకొని బాగా దంచి కచ్చా పచ్చగా దంచి వేస్తే కనుక ఫ్రెష్గా వేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఎప్పటికప్పుడే అల్లం పేస్ట్ తయారు చేసుకొని వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా, అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా అయితే క్యాప్సికమ్ అయితే వేస్తున్నాను. చూడండి, క్యాప్సికమ్ లేత క్యాప్సికమ్తో చేస్తే ఫ్రై అనేది బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు లేత క్యాప్సికమ్ని అయితే తీసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి శనగపిండి అయితే వేయించుకుంటున్నాను. చూడండి, కడాయి పెట్టి సిమ్లో పెట్టుకొని శనగపిండిని వేయించుకుంటే మాడిపోకుండా బాగుంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని స్లోగా వేపుతూ ఉండాలి. శనగపిండి వేగేలోపు క్యాప్సికమ్ కూడా బాగా మగ్గిపోతుంది కాబట్టి నేనైతే 2 స్టవ్ల పైన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాను. ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, తొందరగా కూడా రెసిపీ అనేది రెడీ అవుతుంది. అందుకోసం నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడైతే బాగా వేగిన తర్వాత పక్కనైతే తీసి పెట్టుకోవాలి. అలానే పెడితే కనుక శనగపిండి బాగా మాడిపోతుంది. ఇప్పుడు చూడండి క్యాప్సికమ్ అంతా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే గరం మసాలా, కొద్దిగా కారం, ధనియాల పొడి అయితే వేస్తున్నాను. మసాలాలన్నీ క్యాప్సికమ్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని క్యాప్సికమ్ ఫ్రై చేస్తే కనుక మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న క్యాప్సికంలోకి శనగపిండి అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మాడిపోకుండా బాగా కలిపితే మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేయండి. క్యాప్సికమ్ ఫ్రై ఎక్సలెంట్ ఉంటుంది. అది శనగపిండి కాంబినేషన్లో కాబట్టి సూపర్ ఉంటుంది. బాగా కలిసిపోయిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లుకొని స్టవ్ అనేది కట్ చేస్తే కనుక క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోతుంది. నేనైతే జొన్న రొట్టె కాంబినేషన్లో చేసినాను కాబట్టి మీకు జొన్న రొట్టె రాకపోతే కనుక మన ఛానల్లో జొన్న రొట్టె రెసిపీ ఉంది కాబట్టి ఒకసారి చూసి నేర్చుకోండి. క్యాప్సికమ్ ఫ్రై అలాగే కడాయిలో ఉంటే కనుక మాడిపోతుంది కాబట్టి పక్కన గిన్నెలోకి అయితే టర్న్ అవుట్ చేయాలి. ఇలా చేసి చూడండి క్యాప్సికమ్ ఫ్రై సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత బాగా రెడీ అయింది. ఫైనల్గా అయితే నేనైతే జొన్న రొట్టె కాంబినేషన్లో అయితే ట్రై చేస్తున్నాను కాబట్టి ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.